తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, రీసెంట్గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ పైన పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీ అధినాయకుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, చాలా దారుణంగా ఓడిపోబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందనేసి అయితే ఆయన చేసిన కామెంట్స్ పైన పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు ఆయన చేసిన కామెంట్స్ని? నేను కూడా విన్నానండి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇంతకుముందు స్ట్రాటజిస్టులుగా పనిచేసిన మాట వాస్తవం. 2014లో ఆయనకు ఒక హైప్ వచ్చిన మాట వాస్తవం. 2019లో అదే స్ట్రాటజిస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పనిచేసిన మాట వాస్తవం. ఏదైనా ఒక స్ట్రాటజిస్ట్ సక్సెస్ కావాలి అంటే, ఏదైనా ఒక స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ కావాలి అంటే అతను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టీం అనేది అవసరం. ఆ టీంతో పనిచేసినప్పుడు అన్ని చోట్ల ఆ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్ని పట్టుకొని తనకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారం అది కరెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక కార్పొరేషన్లో సీఈఓ లాగా ఎలాగుంటుందో సంస్థని ఇది కాపాడుకోగలడు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఆల్రెడీ నేను కోల్కతా ఎలక్షన్ల తర్వాత నేను ఎవరికి కూడా స్ట్రాటజిస్ట్గా వర్క్ చేయట్లేదని క్లియర్గా అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అతను బీహార్లో ఒక పార్టీ పెట్టుకున్నాడు, మీకు కూడా గుర్తుంది అనుకుంటున్నా. 1000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసినాడు, కానీ తనకి ఎక్కడ కూడా ఆధారం లేదు. మీరు గమనించాలి, నాయకులు అనేవాళ్ళు వేరుగా ఉంటారు, స్ట్రాటజిస్టులు అనే వేరుగా ఉంటారు అనేది ఇదొక్క నిదర్శనం. బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ మొహం కూడా చూడని పరిస్థితి అక్కడ. ఇదే కాదు, ఇదే ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ఎలక్షన్లో కూడా ఏదో మాట్లాడినాడు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా వస్తుంది, ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అన్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని తెలిసినప్పుడు అధికారంలోకి రావడానికి ఏ గెడ్డైనా ఎంతకైనా దిగజారడానికైనా, ఎంత నీచానికైనా దిగజారడానికైనా రెడీగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరి దగ్గరికైనా పోతాడు, ఏమైనా చేస్తాడు. దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలంగా ఉన్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 140కి పైగా స్థానాల్లో గెలుస్తున్నాడని ఆయన సర్వేల్లో ఆయన చూసిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ఎలా వాళ్ళని మభ్యపెట్టాలి, ఎలా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ సైడ్ తిప్పుకోవాలని చూస్తున్నాడే కానీ ప్రశాంత్ కిషోర్ ఈరోజు స్ట్రాటజిస్ట్గా లేడు. అతనికి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. తెలంగాణలో అతను ఫ్లాప్ అయ్యాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, 2019 ఎలక్షన్ల ముందర ఆంధ్ర ఆక్టోపస్ అని లగటపాటి రాజగోపాల్ దగ్గర ఎట్లయితే తప్పుడు సర్వేలు చేపించి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి మోసం చేయాలని చూసావో, ఈరోజు నువ్వు ప్రశాంత్ కిషోర్ను కూడా అలానే వాడుకుంటున్నావు చంద్రబాబు. నీ మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మైండ్లో ఫిక్స్ అయ్యారు, ఫ్యాన్కు 2 సార్లు నొక్కాలి. మా నాయకుడు 126 సార్లు నొక్కాడు, మా కోసం ప్రజలు కూడా 2 సార్లు నొక్కడానికి రెడీగా ఉన్నారు. నేను ఇంటికి ఇంకా శాశ్వతంగా హైదరాబాద్కి పంపించడానికి రెడీగా ఉన్నారు. అంటే అందరూ సెఫాలజిస్టులు వేరు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానిపైన ఎందుకు అంత క్రెడిబిలిటీ ఉంటుందంటే ఆయన మ్యాక్సిమం చెప్పేవన్నీ కూడా నిజమవుతున్నాయి. నెక్స్ట్ ఇదే ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి కారణమయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. ఈయనకి పబ్లిక్ మూడు తెలుసు అండ్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా ఈయనకి తెలుసు కాబట్టి ఈయన చెప్పింది జరగవచ్చనే దాంతో ఎక్కువ మంది ఏకీభవిస్తున్నారు. ఒకటి చెప్తానండి, మా నాయకుడు 2019లో స్ట్రాటజిస్ట్గా నియమించుకున్నప్పుడు ఒక మాట అన్నాడు, స్ట్రాటజిస్టులు ఎప్పుడైనా కూడా 1 or 2% అలా ఇలా ఉన్నప్పుడు, ప్రజాదరణ ఉన్నప్పుడు మార్చగలరే కానీ గ్రౌండ్ను మొత్తంగా మార్చలేరు అని చెప్పాడు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ప్రశాంత్ కిషోర్ గారు 2019 మధ్యలో యూపీకి కూడా స్ట్రాటజిస్ట్గా కాంగ్రెస్కి పనిచేశాడు. ఎందుకు కాంగ్రెస్ని అక్కడ గెలిపించలేకపోయావు? నువ్వు అంత స్ట్రాటజిస్ట్ అయితే నీ స్ట్రాటజిస్ట్తోనే ప్రజలు తిప్పగలుగుతాను అని నువ్వు అనుకుంటే యూపీలో కాంగ్రెస్ని ఎందుకు గెలిపించలేకపోయావు? బీజేపీ ఎందుకు అంత మెజారిటీతో వచ్చింది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పల్స్ అనేది ఎప్పుడు కూడా ఒక నాయకుడికి ఇంకొక నాయకుడికి 2% 3% తేడా ఉన్నప్పుడు ఇలా మారొచ్చేమో, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు దొంగ కూటమికి 10కి 12% పైగా వ్యత్యాసం ఉంది. 50% ప్రజలు పైగా జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తూ ఉంటే 34% కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను వాడుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయాడు. ఎందుకు అవుట్డేట్ అయిపోయాడంటే యూపీలో ఫెయిల్ అయ్యాడు, బీహార్లో ఫెయిల్ అయ్యాడు, తెలంగాణలో ఫెయిల్ అయ్యాడు. 3-4 చోట్ల ఫెయిల్ అయిపోయిన ఒక వ్యక్తిని మళ్ళీ మనం మాట్లాడుకోవడం ఏంటి? అతని క్రెడిబిలిటీని మనం మళ్ళీ ఆలోచించడం ఏంటి? ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకు చెప్తున్నారో ఆయన ఆలోచించుకోవాలి. ఆయనకు అంతో ఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాల్యూ ఇచ్చేవాళ్ళేమో, కానీ ఇలాంటి దొంగ మాటలు ఎవరో చెప్పిన స్క్రిప్ట్లు చదవడానికో లేకపోతే ఎవరికో లబ్ధి చేకూరడం లాంటి మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను కూడా విసిగించుకునే పరిస్థితి వస్తుంది. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక
దుర్యోధనుడి టైప్ లాంటి వ్యక్తి ఆయన నమ్మకండి. ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నారని మీకు తెలుసు. దొంగ మాటలు, దొంగ ఇది మీ ట్విట్టర్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, లేకపోతే ఏంటంటే మీడియా ద్వారానో చెప్పి మీ వాల్యూ తగ్గించుకోవద్దని చెప్తున్నాను. అంటే ప్రస్తుతం చాలా వరకు సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వస్తాయని చాలా సర్వేలు చెప్తున్నాయనేసి కూడా మనం చూస్తున్నాం. ఒక్క సర్వే పేరు చెప్పండి. మీరు జర్నలిస్ట్గా మీరున్నారు, వాళ్ళకి చెప్పిన ఒక్క సర్వే పేరు చెప్పండి. ఒక CNN టైమ్స్ తప్ప ఒక్కటే ఒక ఛానల్ ఇప్పటి వరకు నేను కూడా రెగ్యులర్గా సర్వేలు ఫాలో అవుతుంటాను. దగ్గర 18 నుంచి 19 సర్వేలు నేను కూడా చూశాను. ఒక్క సర్వే అంటే ఒక సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ వస్తున్నాయని చెప్పిందా? ఏ సర్వే అయినా వ్యత్యాసం ఎక్కడి నుంచి చూపిస్తున్నాయి? 110 సీట్ల నుంచి 135 సీట్లలో మధ్యలో వస్తాయి. ఎంపీలు వచ్చేతలకే 16 నుంచి 19 మధ్యలో వస్తాయని చెప్తున్నారే కానీ తెలుగుదేశంకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన సర్వే ఏదైనా ఉంటే మీరు తీసుకురండి. ఆ సర్వే గురించి నేను మాట్లాడుతాను. ఒక CNN మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని సారికి వాడిని ప్రశాంత్ కిషోర్ లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడించడానికి వాళ్ళను ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడతావో ఆ CNN సర్వేని కూడా వాడినావే. కానీ CNN సర్వే తప్ప, ప్రశాంత్ కిషోర్ తప్ప, పవన్ కళ్యాణ్ తప్ప నీ సైడు మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? నీ సైడు ఉన్న ప్రజలు ఎవరున్నారు? నీ సైడు ఉన్న నాయకులు ఎవరున్నారు? నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీదరించుకుంటా ఉన్నా, నువ్వు వద్దో బాబు అంటూ ఉన్నా కూడా ఎలాగోలా ఈసారి అధికారంలోకి రావాలి, ఎలాగోలా ఆంధ్రప్రదేశ్ని ఇంతకుముందు నేను సగం దోచుకున్నా, ఇంకా మిగిలిన సగం కూడా దోచుకోవాలని నువ్వు ఆతృతతో ఇవన్నీ చేస్తున్నావే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 12 నుంచి 14 సర్వేలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చాయి. రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజారిటీలో మా నాయకుడు చెప్పినట్టుగా 151కి పైగా స్థానాల్లో మేము గెలవబోతున్నాం. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. నిన్న మా నాయకుడు చెప్పిన విధంగానే ఈసారి స్వేరింగ్ సెరమనీ కూడా వైజాగ్ వేదికగా చేస్తున్నాం. వైజాగ్ని ఒక మెట్రోపాలిటన్ సిటీగా, ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దబోతున్నాం.